మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. నువ్వు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభా. మేము నమ్మదగిన వారం కానప్పటికీ మీరు నమ్మదగిన దేవుడు అని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును నాయన, గత సంవత్సరాలన్నీ మీరు మా జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా ఈ భూమి మీద మేము ఆయుష్తో రాబడినప్పుడు మొదలుకొని నేటి వరకు మా ఉనికిని మీరు కాపాడుతున్న దేవుడు మీకు స్తోత్రాలు. మా ఎడల మీరు రక్షణ ప్రణాళిక కలిగిన దేవుడు మీకు స్తోత్రాలు. అలాగేనైనా ప్రభా, సంఘముగా, కుటుంబాలుగా అయా ఇగొత్తని ఈ అనుబంధాలని స్థిరపరిచిన దేవుడు మీకు స్తోత్రాలు. 28 సంవత్సరాలు ఎంతగానో పరిచర్య విషయంలో నీవు నడిపించిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీకేమిచ్చి మేము రుణం చెల్లించలేం. మా కొరకు ప్రార్థించి ఆత్మీయ తల్లినిచ్చి అయ్యా, అలాగే సహకరించే సంఘమును ఏర్పరిచి అయ్యా ఈ అనుబంధాల్లో స్థిరపరిచి నడిపించిన విధానం అంతటిని మీరు మీకు స్తోత్రాలు. దుష్టుడు ఎన్నోసార్లు ఎన్నో గలిబిళ్ళు కలగజేసినప్పటికీ వాడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మా మనస్సులను నెమ్మదిపరిచి మా అంతరంగాలని ప్రభా సమాధానపరిచి మమ్మల్ని అందరినీ ఏకపరిచినైనా నేటి వరకు కూడా కొనసాగింపజేసిన దేవుడు స్తోత్రాలు. ఈ దినం మరి నాయన ప్రభా, మీ వాక్కు దగ్గర ఉన్నాం. మీ వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. రేపు జరగవలసినటువంటి ఆరాధన కూడా ఘనంగా జరిగించి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. లేవియా కాండం పేజ్ నంబర్ 105. లేవియా కాండం 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఈ మాటని ఇలా ఉంచి మరొక లేఖన భాగం మరొక స్థలంలో మనం చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 719. నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచుదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. చాలు. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. ఇక్కడ ఈ దినము మనం చూడబోతున్న అంశం మందిరం. మందిరం అన్న మాటను మనం గమనించినప్పుడు ఇంగ్లీష్లో మనం చర్చ్ అని పిలుస్తాం. చర్చ్ అన్న మాట వినాలి. వాస్తవానికి చర్చ్ అనే మాట గ్రీక్ వర్డ్లోంచి వచ్చిన మాట. అది దాని యొక్క అర్థం ఎక్లేషియా అని రాయబడి ఉంది. ఎక్లేషియా అంటే చూడండి, వినండి, మనం అనుకుంటున్నటువంటి ఈ కట్టడం కాదు. ఎక్లేషియా అంటే సమూహం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడి ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో, సమూహంగా ప్రభు నామాన్ని బట్టి చేరి వచ్చాం. కర్మేలు ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీగా పిలువబడుతున్నాం. ఈ ఫ్యామిలీలో చేర్చబడినటువంటి మనం అందరం కూడా ఎందులో భాగమై ఉన్నామంటే చర్చ్ అనగా ఒక సమూహం, దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి సమూహం అని దాని అర్థం. ఒక సమూహంగా మనము ఏర్పరచబడ్డాం. అయితే వినండి, మరి మనం అందరము కూడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక వసతి ఇదేమిటి అంటే ఈ దేవుని యొక్క మందిరం. దేవుని స్తోత్రం కలుగును గాక.
అయితే ఇక్కడ గమనించినప్పుడు రెండు వాక్య భాగాలు మనం చదువుకున్నాం. ఒక వాక్య భాగం నేను పేపర్ ఏదైనా పెట్టమని చెప్పాను కదా, 11వ వచనంలో ఆయన అంటాడు, నా మందిరం మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, తన మనస్సు దృష్టి పెట్టట్లేదు అనే మాట మనం వింటూ ఉంటాం. వింటున్నారా? ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దేవుడంట మనకి ఎందుకు ఈ మందిరాన్ని ఏర్పరిచాడు, ఆయన మందిరం ఏర్పరచడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన మన మధ్య నివాసం చేయడానికి, ఆయన మన మధ్య సంచరించడానికి, ఆయన మనతో ఉండడానికి, ఆయన మనతో ఉండి మనకు తోడై ఉండడానికి. కాబట్టి ఆయన మనసు ఉండేటటువంటి స్థలం ఎక్కడుంది అంటే, ఇదిగో చెప్పబడుతున్నటువంటి దేవుని మందిరంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. వెనకన ఉన్నవారు వింటున్నారా? వినబడుతుందా నా స్వరం? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, చూడండి, దేవుని మందిరానికి రావడం ద్వారా మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో. దేవుని మందిరంలో ఉంటే మొదట ఆయన మనసు మనతో ఉంది, ఆయన మన మధ్య ఉంటున్నాడు అన్నటువంటి ఒక గొప్ప విషయం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఆలోచన చేస్తే, ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, ఇందాక చదువుకున్న మరొక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేశాను. ఈయన ఒక ప్రతిమ కాదు, వినాలి, ఈయన ఒక ప్రతిమ కాదు. అంటే ప్రతిమ అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక రూపమో ఒక ప్రతిమ అనుకోండి, మనం వెళ్తాం వస్తాం, అక్కడితోనే సరిపోతుంది. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ ఏ ప్రతిమ లేదు, ఏ రూపం లేదు. మనకున్న ఏకైక ఆధారం ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే. వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి హృదయాలని, అంతరంగాలను ఆయన పరిశోధిస్తున్నటువంటి దేవుడు. వాక్యం అంట మూలుగుల్లోకి దూసుకుంటూ వెళ్తుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెలి వింటున్నావా? ఇక్కడ గమనించినప్పుడు, వాక్యాన్ని చూసినప్పుడు ఆయన అంట ఎలాంటి నిబంధన ఇస్తున్నాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి అనగా ఎవరు అంటే మనమే. దేవుడు మనతో సమానార్థమైనటువంటి నిబంధన చేస్తాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, వాగ్దానాలు వేరు, నిబంధన వేరు. వాగ్దానం అంటే ఏంటి? చాలాసార్లు నాయకులు వస్తారు, చాలా వాగ్దానాలు చేస్తారు, గెలిచిన తర్వాత వారి వాగ్దానాలన్నింటినీ ఏం చేస్తారు చెప్పండి? మర్చిపోతారు. కానీ ఇక్కడ గమనిస్తే, నిబంధన అన్న మాటకు అర్థం ఏంటంటే, నిన్ను బట్టి మారిపోయేది కాదు, నిన్ను బట్టి మార్పు చెందేవాడు కాదు, నిన్ను బట్టి ఆయన తన డెసిషన్స్ని వెనక్కి తీసుకునేవాడు కాదు. అవసరమైతే ఒకసారి మనం ఎన్నిక చేయబడిన తర్వాత, ఆయన ఏర్పాట్లో ఉన్న తర్వాత, మనం ఎప్పుడైనా బలహీనపడినప్పుడు, పడిపోయినప్పుడు, లేకపోతే లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మళ్ళీ ఆయనే మనకు సహాయం చేసి, మన బలపరిచి, చేయూతనిచ్చి, మన సరిచేసి, అవసరమైతే మన శిక్షించి కూడా ఏం చేస్తాడు అంటే, తిరిగి మనను ఏ స్థానంలో అయితే నిలబెట్టాలనుకుంటాడో ఆ స్థానంలో నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడైన దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మార్పు చెందినటువంటి దేవుడు. దాన్నే ఏమంటారు అంటే నిబంధన అంటారు. అందుకే అబ్రహాంతో దేవుడు చేసింది కేవలం వాగ్దానం కాదు, నిబంధన. ఆయన తన ప్రజలైనటువంటి వారితో దేవుడు చేసింది వాగ్దానం మాత్రమే కాదు, నిబంధనతో కూడినటువంటి వాగ్దానం.
ఇప్పుడు మనతో దేవుడు ఈ మందిరము ద్వారా, ఈ మందిరములో ఆయన నివాసం చేస్తూ, మన మధ్య నివాసం చేస్తూ ఆయన ఏం చేయాలనుకున్నాడంటే సమానార్థమైనటువంటి నిబంధన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్నవారు చెప్పండి, దేవుడు నీకు ఏ నిబంధన చేస్తున్నాడు? నీకున్న పరిస్థితులను బట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకు సమాధానము లేదండి అనుకుంటాం. మనుషుల దగ్గరికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా సమాధానం దొరుకుద్దేమో, వారు ఏమన్నా సహాయం చేస్తారేమో, లేకపోతే ఏదైనా బలపరుస్తారేమో అని మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ వాస్తవానికి మనుషుల దగ్గరికి అయితే వెళ్తాం, కానీ మందిరానికి రాని వారు చాలామంది ఉన్నారు. మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిని కనిపెట్టకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, సమయమంతా వృధాగా దుర్వినియోగపరుచుకుంటూ, దేవునికి దూరంగా ఉంటూ, మనుషుల దగ్గర ఎంత సమాధానం వెతికినా దొరకకుండా చాలా బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ప్రభు మరొకసారి ఒక పురికొల్పుగా, రేపైతే ఎలాగో సేవకురాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కాకపోతే ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా ఈ సందర్భానుసారంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దేవుని మందిరానికి మనం వస్తే, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన మనస్సు నిలిపే ముందుకెళ్ళి ఆలోచన చేస్తే అది నాకును వారికును ఎప్పుడు దాకా ఉంటుందంట? నిత్య నిబంధనగా ఉండునంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దాకా ఉంటుందంట? అది నిత్యముగా ఉంటుంది. అది ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండోలక ఉండేటటువంటి వాడు కాదు, రూపానుసారంగా మారిపోయేవాడు కాదు మన ప్రభు అని ఎప్పుడు కూడా మనని ఏకరీతిగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన అంటాడు, నేను వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి మాట చెప్తావా? దేవుడు నిన్ను స్థిరపరుస్తాడని చెప్తావా? దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? స్థిరపరుస్తాడు. దేవుడు ఇంకేం చేస్తాడంట? వారిని విస్తరింపజేస్తాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. నిజంగా ఆలోచన చేయండి, మన ప్రార్థనలు దేవుడు వింటూ మనలోంచే కొంతమందిని ఫారెన్ పంపుతున్నాడు, కొంతమందిని గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే, ఏదో చిన్న సంఘం, ఏదో ఒక మారుమూల సంఘం, ఏదో మనం అనుకున్నటువంటి మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దాన్ని ఎన్నో అసలు అమ్మగారు ప్రారంభంలోనే ప్రార్థన చేసేవారు. ఏమని చేసేవారంటే, ఈ సంఘంలోంచి అనేకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళాలి, ఆయా దేశాలకు వెళ్ళాలి, గొప్ప జనాంగం, గొప్ప నాయకులైనటువంటి వారు, మంచి హోదా కలిగినటువంటి వారు లేవాలని ఆ రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపించి ఉండొచ్చు, ఏంటి అమ్మగారు ఇలా ప్రార్థన చేస్తున్నారేమోనని. కానీ నిబంధనను స్థిరపరిచే దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కార్యరూపంలోకి జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీవు ఒకవేళ మందిరంలో నీవు ఉండట్లేదు అంటే ఏం కోల్పోతున్నావో నీకు అర్థం కావాలి. దేవుని సన్నిధికి నువ్వు దూరంగా వెళ్తున్నావంటే, దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావో ఆలోచన చేయాలి. దేవుని మందిరంలో దేవుని మందిరములో, దేవుని మాట వినే స్థలములో దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు, నీవు దేవుని మాట కనుక విధేయత చూపిస్తే నీ జీవితంలో ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈ మందిరము దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. అయితే అక్కడితో ఆగిపోలేదు, కానీ మరొక మాటను కూడా తప్పకుండా జ్ఞాపకం చేయాల్సి ఉండవలసిందే. ఎందుకంటే కొరింథీ 2వ పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు.
మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందురని సర్వశక్తిగల ప్రభు చెబుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఆలోచన చేయండి. నేను ఇందాకే చెప్పాను ఏమని అంటే, మందిరము ఇక్కడితో పరిమితం చేయలేదు దేవుడు. ఇప్పుడు ఈ మందిరంలో మరొక దేవాలయాన్ని ఉంచాడు, మరొక ఆలయాన్ని ఉంచాడు. ఎవరెంతకి ఆలయం? ఎవరు ఆలయం? ఎవరు? నీవే, నేనే. ఎందుకు అంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నువ్వు ఎవరి ఆలయం? చెప్పండి ఎవరి ఆలయం? అయితే దానికి ఒక ప్రశ్న ముందుంది. ఏంటి ఆ ప్రశ్న? చెప్పండి. ఈ మాట చెప్పడానికి ముందు ఒక ప్రశ్న పెట్టాడు ఆయన. ఏంటి ఆ ప్రశ్న? విగ్రహములతో మనకి ఏం పొందిక? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది దేవుని ఆలయం. ఇప్పుడు ఈ దేవాలయాన్ని మనం ఎలా సుందరంగా డెకరేట్ చేసుకుంటామో, ఇలాంటి యానివర్సరీస్కి కానీ ఏదైనా పండగలకు కానీ ఎలాగ డెకరేషన్ చేసుకుంటామో, ఎంత నీట్గా కాపాడుకుంటామో, మరి ఇది దేవుని ఆలయం అంట. ఏది? నీ దేహమే దేవుని యొక్క ఆలయం తమిళ్లో. ఇప్పుడు ఈ దేవాలయాన్ని దేంతో పొందిక పెట్టుకోవద్దన్నాడు ఆయన అంటే, విగ్రహములతో. నేను ఇందాకే చెప్పాను, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దేవాలయాన్ని తీసుకెళ్ళి చాలామంది అపవిత్రపరుచుకుంటున్నారు. ఎలాగ అపవిత్రపరుచుకోవచ్చు అంటే, కొంతమంది మత్తు పానీయాలతో, కొంతమంది అసభ్యమైనటువంటి వాటిలో, కొంతమంది భయంకరమైన పాపపు చూపులతో, పోర్నోగ్రఫీ, ఇంటర్నెట్ ఆకర్షణలు, చాటింగ్స్, ఇక రకరకాల ఎలా పాడు చేయగలమో అలా పాడు చేసుకుంటున్నాం మన దేవాలయాన్ని. కొంతమంది ఏ విగ్రహాలతో అయితే పొందిక పెట్టకూడదో అలాంటి జాతరలకు, తిరణాలకు, లేకపోతే జరిగే పండగలకు వెళ్ళి అందులో డ్యాన్సులు వేస్తున్న వారు ఉన్నారు, రంగులు జల్లుకున్న వారు ఉన్నారు. ఈరోజు ప్రభు వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చూడండి, దేవాలయాన్ని మనం ఎంత నీట్గా కాపాడుకోవాలనుకుంటున్నాము. ఎవరు కూడా తమ జోళ్ళు అనగా చెప్పులు వేసుకొని లోపలికి రాలేదు కదా. మరి ఈ దేవాలయాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. దేవుడు అలాంటి వారిని క్షమిస్తాడా? చెప్పండి. నువ్వెవరో? దేవుని ఆలయం. ఇది పెద్ద దేవాలయం అయితే మనం అందరం ఎవరో అండి? ఆయన నివసించే చిన్న దేవాలయాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దీన్ని పాడు చేస్తున్నాము అంటే చాలా భయపడాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద సంచరిస్తూ సువార్తను పంచుతున్న దినాల్లో 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికితే, 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను పంచుతూ పరిచయం చేస్తే, ఒకసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం బయట ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అది ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, వెనువెంటనే ఆయనకు కోపం రావడానికి కారణం ఏంటంటే, ఆయన కోపమే రాదు. అలాంటిది ఆయన కోపం రావడానికి కారణం ఏంటంటే, ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. మరి బహిరంగంగా కట్టబడినటువంటి ఒక కట్టడము పాడు చేస్తున్నప్పుడే దేవుడు అంతా ఆ మూమెంట్ ఇస్తే, మరి మన దేహాన్ని మనం పాడు చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? నువ్వు మత్తు పానీయాలతో, వ్యభిచారాలతో, పాపంతో, వివాహేతర సంబంధాలతో, శాపగ్రస్తమైన వాటితో, డ్రగ్స్తో, సిగరెట్స్తో, ఏమండి అపవిత్రమైనటువంటి అశ్లీలమైనటువంటి ఈ ఇంటర్నెట్ ప్రభావంతో మనము పాడు చేస్తున్నామంటే ఎవరి దృష్టిలో దోషులుగా ఉండబోతున్నాం? దేవుని దృష్టిలో. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడనక్కర్లేదు, కానీ 10వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని అంటే, మీ దేహంతో చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, ఒకప్పుడు ఎక్కడ నిలబడబోతున్నాం అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర. ఇంకొక మాట చెప్పనా? మనము వెలపట్టబడి కొనబడిన వారం, మన సొత్తు కాదని వాక్యం చెప్తున్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే,
ఆఖరికి మనం బ్రతుకుతున్నాం కదా, ఆయన అనుమతి లేకుండా, ప్రభు పిలవకుండా మనం ప్రభు దగ్గరికి చేరం. ఒకవేళ బలవంతంగా కూడా మనము ఇక్కడున్న పరిస్థితులు తట్టుకోలేక మేము వద్దండి, మేము ఈ జీవితాన్ని విడిచిపెడతామన్న తలంపు కూడా మనకు రాకూడదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇది ఆయన ఆలయం, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఒక సంతోషకరమైన మాట ఏంటంటే, ఆయన అక్కడ చెప్పబడినటువంటి దేవాలయంలో ఆయన ఉంటాడంట, ఇక్కడ చెప్పబడిన దేవాలయంలో కూడా ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు చెప్పండి, ఒంటరి వారు ఎవరున్నారు? ఇంకా ఉన్నారా? మనం ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. అయా, అనాథలను ఆదరించండి, విధవరాలను ఆదరించండి, ఒంటరి వారిని ఆదరించండి. వాస్తవమే, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారిని మనం నిజంగా వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రయాసపడాలి, అవసరమైతే ఏదైనా సహాయం చేయాలి, దూరం పెట్టకూడదు. ఎందుకు అంటే దేవుడు అలాంటి వారిని క్షమించడం. విధవరాలను నిష్ఠూరబెట్టిన, అనాథలను విడిచిపెట్టిన దేవుడు క్షమించడు. సరే, ఇది మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ వారిని ఆదరించాల్సిన, వారిని పోషించాల్సిన బాధ్యత మనకుంది. సరే, దాని గురించి కూడా పక్కన పెడితే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారు ఒంటరివారా? కాదు కదా, వారు ఒంటరివారు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేము ఒక ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్తూ ఫోన్ చేసాం. వాస్తవానికి క్యాలెండర్స్ పనిచేటప్పుడు ఆ ఇంటికి 3-4 సార్లు వెళ్తే, 3-4 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటి వారు లేరు. లేకపోవడాన్ని బట్టి ఆ ఇంటికి వెళ్ళలేకపోయాం. చాలా గ్యాప్ వచ్చేసింది, చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో వెళ్ళడానికి ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు 3rd ఫ్లోర్లో అనుకుంటా, 2nd ఫ్లోరో 3rd ఫ్లోర్లో ఉంటున్నారు. రమ్మని పిలిచారు, కానీ ఆ మధ్యకాలంలో నాకు బాగా లెగ్ పెయిన్స్ వచ్చేసాయి. ఈ లెగ్ పెయిన్స్తో నేను కొంతమంది ఇంటికి వెళ్ళడానికి కూడా కష్టం అనిపించి వెళ్ళలేకపోయాను. సరే, ఒకరోజు సడన్గా వారి ఇంటికి వెళ్ళాలనిపించింది. నేను సేవకురాలు కళ ఇరువురం కూడా అనుకొని వెళ్ళాలనిపించి అప్పటికప్పుడు ఫోన్ చేసాం, మీ ఇంటికి వస్తున్నామని. అనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఒక సహోదరి, ఆ ఇంటి వ్యక్తి కాదు, వాళ్ళ బంధువులు, సహోదరి ఆ ఇంట్లో ఉన్నారు. ఆ టైంకి వీళ్ళు అనుకుంటున్నారంట, ఏమని అనుకుంటున్నారంటే, ఇంతకాలం రానటువంటి సేవకులు ఇప్పుడు వస్తున్నారు, కేవలం నేను అనుకుంటున్నాను అక్క, మీ గురించే వస్తున్నారు అని. ఏ సహోదరి అయితే ఆ ఇంట్లో ఉన్నారో ఆ సహోదరి కోసం వస్తున్నారని చెప్పి ఆ ఇంటి వారు అనుకున్నారంట. వాస్తవానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి చాలా వేదంతో ఉన్నారు. మేము వెళ్ళింది వాస్తవానికి మన విశ్వాస ఇంటికి అయినప్పటికీ మేము మాట్లాడింది, బలపరిచింది, సేవకురాల కాలం బలపరిచిన మాట అంతా కూడా ఆ సహోదరిని. ఎందుకు అంటే ఆ సహోదరి అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉండి, బలహీనతలో, అనారోగ్య పరిస్థితుల్లో, కాలు అనారోగ్య పరిస్థితిలో ఉండి చాలా వేదంతో, చాలా దుఃఖంతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే మేము మాట్లాడామో, ఎప్పుడైతే వారితో కొంత సమయం గడిపామో, దేవుని విషయాలు పంచుకున్నామో, నేను కూడా అన్నాను, ఇంతకాలం రానటువంటి మేము ఈరోజు రావడానికి గల కారణం ఇది ప్రభు చిత్తమండి అంటే, వారు కూడా అన్నారు, అవునండి, మేము కూడా మీరు వస్తున్నారు అనగానే మొట్టమొదటిగా అనుకున్న మాట మా గురించే వస్తున్నారు అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ సహోదరి ఉన్నారు అన్న సంగతి నాకు తెలియదు, అక్కడ ఆ వ్యక్తి ఆ రోజు వేదంతో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. కానీ ఆమెను ఎరిగినటువంటి దేవుడు, ఆమెను చూస్తున్నటువంటి దేవుడు ఆ దినాన్న మమ్మల్ని పురికొల్పి మరి అక్కడికి నడిపించి వారితో మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఆ సహోదరుని దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను ఒక ఉదాహరణగా మాత్రమే మాట్లాడాను. ఇక్కడున్న వారందరినీ కూడా దేవుడు ఎరిగినవాడు. చాలాసార్లు మనుషులు పట్టించుకోలేదని బాధపడుతూ ఉంటాం తప్పించి, మనను పట్టించుకుంటున్న దేవుడు, మనతో ఉంటున్న దేవుడు, మన మధ్య నివాసం చేస్తున్న దేవుడు, మనను తన ఆలయముగా చేసుకొని మనలో సంచరిస్తూ నివాసం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు నిన్ను పట్టించుకోకుండా ఉన్నాడా? కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా బిలాష్? నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు నీతో నాతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? ఎందుకు అంటే, నేను ఆయనకి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది మన నుండి తొలగించుకోవాలి. అప్పుడే మనలో నివాసం చేస్తాడు ఆయన, అప్పుడే మనతో సంచరిస్తాడు ఆయన, అప్పుడే మనతో ఉండడానికి ఇష్టపడతాడు. నీవు ఉండకూడని స్థలంలో చేయకూడనిది చేస్తూ ఆయన నీతో ఉండట్లేదని అనుకుంటే అది మన తప్పు అవుతుంది, కానీ దేవుని తప్పు ఎప్పటికీ కాదు. దేవుడు నీతో నాతో
నిరంతరం ఉండడానికి, నిత్యము తన నిబంధనను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. మరి ఈరోజు ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా కొన్ని ఆధిక్యతలు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని మందిరంలో ఉన్న ఆధిక్యతలు ఏంటో, అలాగే కొన్ని బాధ్యతలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏమేమి తెలుసుకోబోతున్నాం మనం? కొన్ని ఆధిక్యతలు, దేవుని మందిరంలో ఉన్న ఆధిక్యతలు ఏంటో కొన్ని పరిచయం చేస్తాను. అలాగే మన అందరి బాధ్యతలు ఏంటో నేను పరిచయం చేస్తాను. ఎందుకో తెలుసా, బాధ్యత లేకుండా ఆధిక్యతలు మనం ఎప్పుడూ అనుభవించలేం. ఆధిక్యతలు మన జీవితాల్లో మనం చూడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం నెరవేర్చాలి? మన బాధ్యతలు కూడా మనం నెరవేర్చాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆధిక్యతలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు రండి దేవుని వాక్యం నుంచి చూస్తే రాజుల మొదటి గ్రంథం దేవుని మందిరంలో ఉన్న ఆధిక్యత ఏంటో జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యత ఏంటంటే మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా, ఆయనంట తన మందిరంలో తన మనస్సును ఉంచుతాడంట, తన దృష్టి ఉంచుతాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం ఉంచుతాడు ఆయన? ఆయన మనసు ఎక్కడుంది? ఆయన మనసు ఎక్కడుంది? పనుల్లోనా? ఎక్కడుంది చెప్పండి? ఉద్యోగాల్లోనా? కాదు. అంటే చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. కొంతమంది ఆదివారం అవకాశం దొరికితే మానేసేది ఏదైనా ఉంది అంటే ఆదివారం ఆరాధన. ప్రార్థనలు మానేయడానికి ఉపయోగించే సాకు ఏదైనా ఉందంటే మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఎన్నో సాకులు ఉంటాయి అనుకోండి. ఏమండి, కానీ నువ్వు ఎవరిని దృష్టిలోంచి కోల్పోతున్నావు నీకు అర్థమవుతుందా? దేవుడు మందిరంలో ఏముంచుతున్నాడంట? తన దృష్టి, తన మనస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన మనం దృష్టించుతున్నాడు. ఆయన దృష్టిస్తే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? మనకు తెలుసు, నేను వచనం చూపించను కానీ బైబిల్లో మనకు పరిశీలన చేసినప్పుడు హన్నా, ఎవరండి? హన్నా ఒక స్త్రీ మనకు తెలుసు. ఇంతకీ హన్నా ఎవరు అంటే ఆమె ఎవరండి? సమూయేలు యొక్క తల్లి. ఆమె సమూయేలు అనగానే మనం గమనిస్తే రాజులు కూడా గడగడలాడే ఒక గొప్ప దైవజనుడు. ఏకంగా మనం గమనించినప్పుడు ఆయన ఏమన్నా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయా చెప్పండి? సేవకుడి యొక్క పిల్లోడా? కాదు కదా. సేవకుడు పిల్లవాడు కానప్పటికీ దేవుని స్వరాన్ని విన్నవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలాంటి వ్యక్తి ఆయన వస్తున్నాడంటే రాజులు గడగడలాడిపోయేవారు. అలాంటి ఆధిక్యత కలిగినటువంటి సమయాలు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి రాబడ్డారు అని ఆలోచన చేసినప్పుడు ఒక తల్లి కన్నీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లల్లోనూ జ్ఞాపకం చేసుకోండి అమ్మా. పిల్లలు లేని వారు అంటే ప్రత్యేకంగా వారనే కాదు కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఆశ ఉంటుంది కానీ ఆచరణ ఉండదు. ఆశ ఏంటి? దేవుడు నీ జీవితంలో గర్భమును తెరిచి చక్కని సంతు కలిగిన తల్లిగా చేసి ఒక ఆధిక్యతను కలిగినటువంటి బిడ్డనివ్వాలని. మంచిదే, కానీ ఆచరణ ఏది? దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నావు? ఎంత కనిపెట్టుతున్నావు? ఎంత ప్రార్థన చేసావు? నేను అనే మాట ఒక వారికే కాదు, మన జీవితంలో ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఆచరణ ఏది? ఇక్కడ గమనించినప్పుడు అన్న ఏం చేస్తుందంటే వెళ్ళి మందిరంలో పడి మూలుగుతూ ఉంది. ఆఖరికి దైవజనుడు కూడా అపార్థం చేసుకున్నాడు. ఏంటి ఈమె మూలుగుతుంది? మత్తురాలై ఉందేమో.
మనుషులు పైరూపాన్ని చూస్తారు కాబట్టి ఆమెను పైరూపాన్ని లక్ష్య పెట్టే, ఆఖరికి దైవ సేవకుడు కూడా ఆమె పైరూపాన్నే చూశాడు, ఏమైనా మూలుగుతుందేమో. కానీ వినండి, ఇక్కడ మనం చూస్తే మందిరంలో ఆయన ఏమున్నాడంట, ఆయన దృష్టి ఉందంట, ఆయన మనస్సు ఉందంట. ఇప్పుడు ఆమె కన్నీరు, ఆమె దుఃఖం, ఆమె మూలుగు ఎవరి ముందు ఉంది చెప్పండి? ఎవరి ముందు ఉంది? ఎవరు గమనిస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? దేవుడు. అందుకే గొప్ప దైవజనుణ్ణి ఆమె గర్భంలోంచి ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ సంగతి మనకు అర్థమైందా? 28 సంవత్సరాలు చాలా సంతోషం, కానీ మందిరంలో నీ ఎదుగుదల ఎంతగా ఎదిగావు, ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నావు, ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నావు, ఎంతగా దేవుని కొరకు ఒక సాధనంగా కనబడుతున్నావు, ఎంతగా ప్రభు కొరకు నిన్ను ఆయన, ఎందుకంటే ఇక్కడ ఆయన దృష్టి ఉంది, ఆయన మనస్సు ఉంది, ఆయన మనస్సుకు నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు. దావీదు దేవునికి ఏమంట? హృదయానుసారుడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. బైబిల్ను మనం పరిశీలన చేస్తే, ఇక్కడ గమనిస్తే, ఆయన అక్కడ మనం చదువుకున్న మాట 3వ వచనం చూస్తే, అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఏమన్నా ఒక మాట అడగనా? గవర్నమెంట్ వారు ఎన్నో జీవోస్ పాస్ చేస్తారు. ఆ జీవో ఆచరణలోకి రావాలంటే ఏం జరగాలి? దాని మీద ఏముండాలి? అరే, అది అధికారం కలిగిన జీవో అని మనకు తెలియాలంటే ఏముండాలి? దానికి ఆమోద ముద్ర ఉండాలి, ఆ స్టాంప్ ఉండాలి. ఆ హోదా కలిగిన వ్యక్తి యొక్క స్టాంప్ ఉండి దాన్ని వారు సిగ్నేచర్ చేసినప్పుడు మాత్రమే అది ఆచరణలోకి వస్తుంది. అర్థమైందో లేదో? ఇప్పుడు ప్రార్థనలు ఎన్ని చేశామనే దేవుడు అడగడు. ఎన్ని ప్రార్థనలు చేసుకున్నాం మనం సంవత్సరాల తరబడి, ఎందుకు మార్పు చెందలేదని నీవు అడుగుతూ ఉంటావు. కానీ దానికి ఆమోద ముద్ర పడిందా లేదా, ఆ స్టాంపు పడిందా లేదా అన్నది ప్రశ్న. ఈరోజు ప్రభు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మందిరంలో ఆయన దృష్టి ఉన్నప్పుడు, ఆయన మనసు ఇక్కడ ఉన్నప్పుడు, ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఆయన కోరుకున్నట్టుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి ప్రార్థనంట అంగీకరిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రార్థన అంగీకరిస్తాడని చెప్పండి పక్కనున్న వారికి. బాగా చెప్పారు కదా. మరి ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలి? ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన మనస్సుకు దగ్గరగా ఉండాలి, ఆయన దృష్టిలో పడేలాగా ఉండాలి. అప్పుడప్పుడు నాయకులు వస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు ర్యాలీ చేస్తూ ఉంటారు. ర్యాలీ చేసేటప్పుడు జనాలు తండోపతండాలుగా, ఈ సెలబ్రిటీస్ వచ్చినా లేకపోతే ఈ ముఖ్యమంత్రులు కానీ ఎవరిపోతే ప్రతిపక్ష నాయకులు కానీ వస్తున్నప్పుడు జనాలు తండోపతండాలుగా వస్తారు. వచ్చి వెళ్ళిన తర్వాత ఏం ప్రయోజనం అంటే, మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం గమనిస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తెగించి ప్లక్కార్డ్స్ ఉంటాయి, అవి పట్టుకొని వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి వాళ్ళు కనపడేలాగా వేలాడడమో, కరెంటు పోల్లు ఎక్కడమో, చెట్లు ఎక్కడమో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏం జరుగుద్ది? ఆ వచ్చినటువంటి మంత్రే కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఫలానా అధికారి కానీ ఆగిపోయి పిలిపిస్తాడు. అలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. పిలిపించి అది తీసుకొని కొద్దిగా వీళ్ళకి హెల్ప్ చేయమని చెప్తారు. ఇప్పుడు జరుగుద్దా లేదా అంటే జరుగుద్ది. రెండింటికి వ్యత్యాసం. అదే ర్యాలీకి వెళ్ళాము, ఉదాహరణ చెప్తున్నాను నేను, అదే ర్యాలీకి వెళ్ళాము. ఒక వ్యక్తి ఏమో తెగించాడు, అవతల అధికారి దృష్టిలో పడ్డాడు, ఏదైతే కోరుకున్నాడో దాన్ని సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తి ఏమో జనాల్లో ఉన్నాడు, జనాల్లో వెళ్తున్నాడు వస్తున్నాడు. ప్రయోజనం ఏమైనా ఉందా? నేను ఒక మాట చెప్పనా తమ్ముళ్ళు, మనం జనాల్లాగా వచ్చి, తండోపతండాలుగా వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో సమయం గడిపి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టిలో. దేవుని నిన్ను దృష్టించాలి, దేవుని మనసుకు నువ్వు హత్తుకోవాలి, దేవుని నీ కొరకు పూనుకోవడానికి ఆయన కదిలించబడాలి, ఆయన మెచ్చే భక్తి నువ్వు చేయాలి,
అలా చేసినప్పుడే నీ జీవితంలో దేవుడు తన ప్రార్థనని ఆమోద ముద్ర ఏదైతే ఉందో నీ ప్రార్థనకు ఆమోద ముద్రను వేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అలాగే ఉంటుందా నీ స్థితి? ఇప్పుడులాగే ఉంటుందా నీ స్థితి? ఊరికే వ్యర్థమైన కన్నీరు ఎందుకండి వ్యర్థం చేసుకోవడం? ఏమండి, ఊరికే వ్యర్థమైన కన్నీరు ఎందుకు వ్యర్థం చేసుకోవడం? ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎంత వ్యర్థంగా ఆయన కోరుకున్నట్లుగా నువ్వు ఉండకుండా ఎంత వ్యర్థంగా కన్నీరు కార్చినా ప్రయోజనం ఉంటుందా నాన్న? ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కానీ అదే నువ్వు దేవునికి దగ్గరగా హత్తుకునేలాగా, ఇక్కడ ఆయన స్థలం అని, ఆయన మనస్సు ఇక్కడ ఉందని, ఆయన దృష్టిలో నేను ఉండాలని నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, ఇదిగో హన్నాను మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ ప్రార్థనను ఆలకించాడు. అందుకే కదా దేవుని వాక్యం ఒక చక్కని మాట మాట్లాడుతున్న మాట 26వ కీర్తన 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం చేయాలంట మనము? ఏం చేయాలంట? ఎవరిని ప్రేమించాలి? దేవుని ఎందుకులేండి, అక్కడ పాస్టర్ గారు నిలబడతారేమో, మనం కింద ఒక రోడ్డు ఉంది ఏమండి, ఈ పైన నిలబడితే పాస్టర్ గారో చూస్తారు, పిలుస్తారు. ఎందుకు వచ్చింది? ఈ వైఫై, ఈ కర్మేల్ అనే వైఫైకి ఎంత దూరంగా వెళ్తే అంత మంచిదని ఎన్నోసార్లు మరుగున ఉండి వెళ్ళిపోయిన సందర్భాలు లేవా? ఎన్నోసార్లు మేము సేవకుల దృష్టిలో లేదా సంఘం దృష్టిలో పడకూడదని రహస్యంగా వచ్చి కనపడకుండా వెళ్ళిన అనుభవాలు లేవా? అందరూ అని కాదు, కొంతమంది ఉన్నారు. అందరూ అని కాదు, కొంతమంది ఉన్నారు. నేను ఒక మాట అడగనా? నీ లైఫ్లో చేంజ్ ఏమైనా కనపడిందా? నీ లైఫ్లో అభివృద్ధి ఏమైనా కనపడిందా? నీ లైఫ్లో ఆశీర్వాదం ఏమైనా కనపడిందా? మీరు అనొచ్చు, అంటే మందిరానికి వస్తేనే ఆశీర్వాదమా అంటే, వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన మందిరాన్ని ప్రేమించేవారు, ఆయన సన్నిధిని ప్రేమించేవారు, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన నివాస స్థలంలో, ఆయన దృష్టించే స్థలంలో, ఆయన మనసు ఉన్నటువంటి స్థలంలో ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని ఎప్పుడైనా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. ఆమేన్. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. అందుకే మనం మందిర సంబంధులుగా ఉండాలి, దేవునితో అనుబంధం ఉండాలి, దేవుని సేవకులతో అనుబంధం ఉండాలి. ఎందుకు అంటే, ఇగో దేవుని సేవకులతో, సంఘంతో, సహవాసంతో మన అనుబంధంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాడు. ఈరోజు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఉదయకాలం ఆరాధనకు మనం వచ్చాం. ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చినప్పుడు 2 సాక్ష్యాలు విన్నాం. 2 సాక్ష్యాలు విన్నప్పుడు, ఓహో దేవుడు స్వస్థపరుస్తాడు అనే సత్యం నీకు తెలిసిందా తెలియలేదా? తెలుసు. ఓహో హోప్లెస్ కండిషన్లో 2 కాల్ లెటర్లు కూడా అయిపోయి ఇంకా అవకాశమే లేనప్పుడు ఆ రాత్రిపూట కాల్ లెటర్ రావడం ఏంటి? అంటే దేవుడు అసాధ్యమైన సమయాల్లో కూడా సుసాధ్యము చేసి తన పిల్లల పక్షంగా ఆయన కార్యం చేయగలడన్న సత్యం నీకు ఉదయకాలం ఆరాధనకు వచ్చినప్పుడు తెలిసిందా తెలియలేదా? తెలుసు. ఈ సత్యం నువ్వు బయట ఉంటే తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? తెలీదు. ఈ అనుబంధంలో ఇదిగో ఇక్కడ నేర్చుకున్నప్పుడు దేవుడు మనని కట్టడి చేస్తాడు, సరి చేస్తాడు, బాగు చేస్తాడు, బలపరుస్తాడు. ఈ అనుబంధంలో మనందరిని ఏం చేస్తాడంటే స్థిరపరిచి ఆయన నిత్య నిబంధనలో మనందరినీ శాశ్వతంగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏం చేయాలి? చెప్పండి. మనకిచ్చిన ఆధిక్యత ఏం చెప్పండి? దేవుడు ఆయన మందిరం ఇచ్చాడు. ఆ మందిరంలో ఆయన దృష్టి ఉంది, ఆయన మనస్సు ఉంది. ఆయన మనకిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మన ప్రార్థనలను ఆయన అంగీకరిస్తున్నాడు, ఆలకిస్తున్నాడు కాదు. ఆయన ఎప్పుడూ ఆలకిస్తాడు, కానీ అంగీకరించడం అంటే ఆలకించిన దాన్ని అనుమతించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, మందిర సంబంధులుగా ఉండాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఏదన్నా వ్యతిరేకమైనది చేసావనుకో ఎవరికి చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? మొదట నీ తల్లిదండ్రులకు వస్తుంది, తర్వాత సంఘానికి వస్తుంది, సేవకులకు వస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేసి,
వారు ఎప్పుడు ఫోన్ చేస్తారో నాకు తెలుసు. కొన్నిసార్లు రాత్రులు ఫోన్ వస్తూ ఉంటుంది. వారు భర్తలు మారలేదు, భార్యలు మారారు, రహస్యంగానే కష్టపడి వస్తున్నారు, ఎలాగోలాగా దేవుని సన్నిధి వెతుకుతున్నారు. ఈ మారని వారు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఏదన్నా సంఘటన, ఏదన్నా విషయంలో గొడవ వచ్చినా, సమస్య వచ్చినా టక్కున నాకు ఫోన్ చేస్తారు. ఆ టైము వచ్చిన ఫోన్ కాలు, వచ్చిన వ్యక్తి, వచ్చిన సమయాన్ని బట్టి నాకు అర్థమైపోద్ది. ఓహో, ఇప్పుడు కొంతసేపు నేను వినాలి. ఏం వినాలి అంటే వాళ్ళు వెంటనే చెప్తారు. ఏమంటారో తెలుసా? మీరు పాస్టర్ గారు చర్చికి వెళ్ళి చర్చికి వచ్చిన వాళ్ళకి ఇదేనా నేర్పిస్తున్నారు అని అంటారు. భర్తను ఎదిరించమని చెప్తున్నారా మీరు? ఏమండి? వంట చేయొద్దని చెప్తున్నారా మీరు? ఏమండి? ఇయేనా నేర్పించేది మీరు? ఏమండి? ఎదిరించమని చెప్తున్నారా మీరు అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. సరే, వారు ఏ పరిస్థితిలో ఇలా అనుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, ఏ ఇంట్లో అయినా, ఎలాంటి భక్తి కలిగిన కుటుంబంలో అయినా అటు ఇటు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానిని బట్టి నేను బేరీజ్ వేయట్లేదు. కానీ ఒక విషయం ఏంటంటే, వెంటనే వారికి పాయింట్అవుట్ చేయాలన్న వ్యక్తి ఎవరు కనబడుతున్నారు చెప్పండి? పాస్టర్ గారు, సంఘం. నేను మాట అడగనా? మరి వాళ్ళు కూడా దేవుని దగ్గర రాకుండా, వారు కూడా వారు పూజిస్తున్నటువంటి వారు ఉన్నారు కదా, మరి వారు తాగమని చెప్తున్నారా చెప్పండి? గెంతమని చెప్తున్నారా? కొట్టమని చెప్తున్నారా? కానీ ఇలా అడగగలం మనం? అడగలేం. ఎందుకు అడగలేమంటే వారు అందులోనే ఆనందిస్తారు, వారు అందులోనే ఎదుగుతారు, వారు అందులోనే పరిగెత్తుతూ ఉంటారు. కానీ నీకు నాకు దేవుడు ఏం నేర్పించాడంటే పరిశుద్ధత నేర్పించాడు. నీకు నాకు దేవుడు ఏం నేర్పించాడంటే ప్రత్యేకత నేర్పించాడు. నీకు నాకు దేవుడు ఏం నేర్పించాడంటే వారికి లేనటువంటి సహనాన్ని నేర్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం వాళ్ళని జయించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడే మనకు మాదిరి, పాస్టర్ గారు మాదిరి కాదు. ఎందుకంటే పాస్టర్ గారు కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పటాలు పెట్టుకుంటారు, పాస్టర్ గారు పటాలు. ఈ యూట్యూబ్లో కనపడే వాళ్ళు, ఫేస్బుక్లో కనపడే వాళ్ళు పటాలు. నేను ఒక మాట చెప్పనా, వాళ్ళు కాదు మనకు మాదిరి. ఆఖరికి మీ పాస్టర్ గారు కూడా కాదు మాదిరి. మేము ఉండాలి కానీ మనకు మాదిరి. అందుకే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలి. మన ప్రభువులో పరిశుద్ధత ఉంది, మన ప్రభువులో మలినము లేదు, మన ప్రభువులో మాలిన్యం లేదు, పాపము లేదు. ఆయన ఎక్కడ కూడా పాపం చేసినట్టుగా ఎక్కడా లేదు. కానీ నీ పాపాన్ని తన మీద వేసుకొని ఆయన శిక్షను భరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మనకు నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, మందిరంలో ఈ ఆధిక్యతలు ఉన్నాయి. ఇందాక ఆరాధనలో ఒక చక్కని పాట పాడారు. ఆరాధనలో ఏ పాట అండి? గుర్తుందా? ఏ పాట అది చెప్పండి? ఏ పాట పాడారు? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా? ఓసారి పాడదాం ఆ పాట. ఆ పాట పాడదామా? ఒక హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. అందరం హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా
నీవే ప్రభువా నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ ప్రభువాని వెలుగొంది నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొంది నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ పాట ఎవరు రాశారో తెలుసా మీకు? తెలుసా? పాట అందరికీ తెలుసు కానీ పాట ఎవరు రాశారో తెలియదు. మీకు విషయం తెలుసా? సేవకుడు రాయలేదు ఈ పాట, ఒక విశ్వాసి రాశాడు ఈ పాట. జేసీ రావు, కావాలంటే యూట్యూబ్లో కొట్టుకోండి మీరు, కనబడుతుంది. ఆయన ఏ సమయంలో రాశాడు ఈ పాట అంటే, ఆల్రెడీ ఓ రోజు ఆయన ఫోన్ కాల్ వచ్చింది, వాళ్ళ అబ్బాయికి బాగోలేదని ఫోన్ చేశారు. ఫస్ట్ బాగోలేదని చెప్పలేదంటే అర్జెంటుగా రమ్మన్నారంట. రమ్మంటే పర్లేదు నేను ధైర్యంగానే ఉన్ను చెప్పు అని చెప్తున్నారంట అవతల వ్యక్తికి. ఎందుకంటే ఏదో దాస్తున్నారని అర్థమైంది, ఏదో దాస్తున్నారని అర్థమయ్యి పర్లేదు చెప్పు అంటే. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళ వైఫ్ చనిపోయారు, ఎక్స్పైర్ అయ్యి ఉన్నారు. కాబట్టి వెంటనే తట్టుకుంటారో లేదో అన్నట్టుగా అవతల వ్యక్తి అలాగా ఒకసారి రండి అని చెప్పారనమాట. పర్లేదు చెప్పు అంటే, మీ అబ్బాయికి బాగోలేదండి, క్రిటికల్గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంటే అప్పుడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అపెండిసైటిస్ సివియర్గా, చాలా ఆ రోజుల్లో సివియర్గా జరిగి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆ టైంలో ఆయన కూర్చొని దేవుని స్తుతిస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఈ పాట వచ్చిందంట ఆయనకి. ఈ పాటలో వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చు వాడవు నీవేనని చెప్పేసి అక్కడ రాసిన పాట. అలాంటి చాలా పాటలు రాశారంట. కేవలం ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ పాట నేను రాయడానికి గల కారణం నేను బయట ఉన్న వాళ్ళ కోసం అని కాదు, నా పిల్లల్ని బలపరచడానికి నేను రాశాను ఈ పాట. కానీ ఈరోజు ఆ పాట ప్రతి సంఘంలో వినిపించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, విశ్వాసి రాసిన పాట అంటే ఇది. మరి నువ్వు ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నావు నువ్వు? ఏమండి, నాది కాదండి పరిచర్య, నాది కాదండి మందిరం, నాది కాదండి. నేను కొంతమంది కర్మేల్ ఫ్యామిలీ అంటే దాని గురించి కూడా నవ్వులాటగా మాట్లాడుకునేవారు ఉంటారు. ఫ్యామిలీ అంట ఫ్యామిలీ అని. దేవుడి ఏర్పాటు ఇది. ఎవ్వరు ఇక్కడ అనుకున్నారు, నేను కూడా ఇక్కడ అనుకుంటే రాలేదు ఇక్కడికి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇది దేవుడు మనని ప్రేమించి ఒక కుటుంబంగా, ఒక అనుబంధంగా ఏర్పరిచాడు. కమర్షియల్గా ఆలోచన చేస్తే జాబ్ చేసుకుంటూ నేను అక్కడ ఉండొచ్చు. మొన్నే పిఆర్ హుల్లాక్ నాతో పాటు నా జూనియర్ అతను అస్సాం దాటిన తర్వాత ఏదో ఊరుంది, నాగాలాండ్, ఆ మధ్యలో ఉంటాడు అతనుతో నేను అంటే అందరికీ ఫోన్ చేస్తున్నాను రేపు ప్రోగ్రాం కోసం. అలా చేస్తున్నప్పుడు అలా వచ్చిన నెంబర్లో సర్లే ఈయన కూడా చేసేద్దాం, రేపటి గురించి చెప్పాలని కాదు కానీ ఊరికే కొద్దిసేపు మాట్లాడదాం అన్నట్టుగా చేశా. నా జూనియర్ ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయ్యి వచ్చాడు, సంపాదిస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, చాలా వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా రమ్మంటూ ఉన్నాడు.
అయితే తను ఆ, అంత సాటిస్ఫైడ్గా లైఫ్ ఉన్నట్టుగా ఏం నాకు అనిపించలేదు అతని మాటల్లో. వ్యాపారాలు ఉన్నాయి, దానికి కారణాలు చెప్తున్నాడు, కరోనా వచ్చింది, అదయింది, ఇదయింది, ఏదేదో చెప్తూ ఉన్నాడు. అంత సాటిస్ఫైడ్గా అయితే తన లైఫ్ కనపడలేదు. ఇంకా చాలా విషయాలు చెప్పడానికి సమయం చాలదు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే, వారికి లేని సంతోషం, వారికి లేని సంతృప్తి దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే నేను కూడా పెన్షన్ తీసుకోవచ్చు, నేను కూడా తర్వాత బెనిఫిట్స్ అనుభవించవచ్చు, నేను చనిపోయిన తర్వాత కూడా నా భార్యకు మెడికల్ మరియు అనేకమైన బెనిఫిట్స్, పెన్షన్స్ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడు అంటే నేను అందులోనే ఉండుంటే. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది ఫ్యామిలీ అనేది ఇది దేవుడు ఏర్పరిచిన ఫ్యామిలీ. మనం నవ్వుకోవడానికి కాదు ఈ ఫ్యామిలీ. ఇది ఎందుకంటే మనం అందరము కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, పురుకొల్పుకుంటూ, దేవుని దృష్టిలో మనం ఉన్నట్లుగా వర్ధిల్లడానికి దేవుడిచ్చినటువంటి ఫ్యామిలీ ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆధిక్యతలు ఏమిటి అంటే, మన ప్రార్థన అయినా వింటే అంగీకరిస్తాడు. ఆయన దృష్టి ఇక్కడ ఉంది, ఆయన మనస్సు ఇక్కడ ఉంది. మన బాధ్యతలు ఏంటో ఒక 5-10 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తాను. రండి, మన బాధ్యతలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం, ప్రసంగి గ్రంథం, మన బాధ్యతలు ఏంటో చూద్దాం త్వరగా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏంటంట నీ పక్కన చెప్పండి, ఏం చేయాలంట? నువ్వు పోవునప్పుడు అని ఉంది, కానీ ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాం? ఇప్పుడు చెప్పండి, నీ పక్కన వాళ్ళకి ఏం చెప్తావు? నీ ప్రవర్తన చెప్పాలి. నీ ప్రవర్తన ఎందుకని ఇది ఆయన మందిరం. నీ ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. ఎందుకు అంటే దేవుని వాక్యం చెప్పే మాట, ఆయన దృష్టి ఇక్కడ ఉంది, ఆయన దృష్టి ఉంది. నీ ప్రవర్తన చాలాసార్లు చాలా చులకనైనటువంటి మాటలు మాట్లాడేసుకుంటూ ఉంటాం మనం. మందిరము అనే భయము లేకుండా, దేవుని సన్నిధి అనే భయం లేకుండా చాలామంది రకరకాల ఆలోచనలు కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదేంటో తెలుసా? దేవుని మందిరం. ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఏమై ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. అందుకే అక్కడే 2వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి, 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు చెప్పండి ఎలా ఉండాలంట? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు విస్తారమైన మాటలు మందిరాల్లో ఉండకూడదు. వ్యతిరేకమైన మాటలు దేవుని మందిరంలో ఉండకూడదు. సనిగే మాటలు, దేవునికి విరుద్ధంగా పలికే మాటలు, సేవకులకు విరుద్ధంగా పలికే మాటలు ఎక్కడ ఉండకూడదు? దేవుని మందిరంలో ఉండకూడదు. ఇది నేను చెప్తున్న మాట, నేను రాసిన మాట కాదు. ఏమంట అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకును అని అంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా ఎప్పుడు కూడా పలకొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని మోషే మీద సనిగారు కొంతమంది. ఎవరెవరు సనిగారు ఆలోచన చేయండి. మోషే మీద సనిగిన వారు ఎవరెవరు ఉన్నారు? మిరియాము ఎవరండి? అక్క. మిరియాము అక్క. అసలు మిరియామే కదా మోషేని ఆ ఫరో యొక్క కుమార్తె దగ్గరకు వెళ్ళడానికి కారణంలో ప్రభు యొక్క సంకల్పం అయితే, ఆ ఉపయోగించబడినటువంటి వ్యక్తి ఎవరో? మిరియామే. అలాంటి వ్యక్తి కూడా సనిగినప్పుడు ఏం జరిగింది చెప్పండి? కుష్ఠరోగం వచ్చింది. అంటే దేవుడు దాన్ని తీవ్రతగా తీసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి విరుద్ధంగా మనం పనిచేయకూడదు. దేవుని ప్రజలకు మనం విరుద్ధంగా పనిచేయకూడదు.
దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మనలో ఉండకూడదు. వ్యర్థమైనటువంటి ప్రవర్తన మనం ఇక్కడ కలిగి ఉండకూడదు. ఇంకొక మాట అడగనా, అసలు మనం అడుగు పెడుతున్నప్పుడే మనం ఏ ప్రవర్తనతో వస్తున్నామో దేవుడికి తెలుసు అంటారా, తెలియదు అంటారా? తెలుసు. కొంతమంది సమయానికి రారు. ఎప్పుడూ గమనిస్తాను నేను, కొంతమంది ఎప్పుడు అదే సమయం దాటి ఒక్క 10 నిమిషాల ముందు రాలేరు, 10 నిమిషాల ముందుకు రాలేరు. దేవుని మందిరం అంటే అదే ఆలోచన చేయండి. ఇప్పుడు ఏదో మొన్న కార్డ్స్ అన్నీ, రేషన్ కార్డ్స్ అన్నీ ఏం చేయాలన్నారండి? స్మార్ట్ కార్డ్స్గా మార్చాలన్నారు. స్మార్ట్ కార్డ్స్గా మార్చాలన్నారు. అందరూ వెంటనే ఎలా మార్చాలి, ఎక్కడికి మార్చాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ సచివాలయానికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎవరు. అప్పుడు చూడండి, వెళ్ళినప్పుడు కూడా అప్పటిదాకా బాగా బంగారాలు వేసుకునే వాళ్ళు కూడా ఈ కార్డు దగ్గరికి వచ్చేసరికి, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత దీనంగా వెళ్తారు. వాళ్ళ ఇంట్లో అదే చీర, అది ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఏమండి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దీనత్వం అంతా ఇప్పుడు ఎక్కడ చూపించాలి? ఆ అధికారి దగ్గర చూపించాలి. ఎందుకంటే లేకపోతే ఏం రాదు. మరి ఆయమ్మే తర్వాత వెంటనే ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, చెప్పండి, బీరువాలో ఉన్న దగదగ మెరుస్తున్న చీరలు బయటికి రావా? దీనత్వంతో ఏమైపోయింది చెప్పండి. అంటే ఎందుకు ఈ మాట అంటే, ప్రభువు వేసుకునే వస్త్రధారణ బట్టి ఆయన మనల్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని మన హృదయంలో, అంతరంగంలో మన ప్రభు ఏర్పరచబడినటువంటి సేవకులన్నా, సంఘమన్నా మనకేముండాలో తెలుసా? ఏముండాలి చెప్పండి? బాధ్యత, ప్రేమ ఉండాలి. అందుకే ఇందాక చదువుకున్నాం కదా, ఆల్రెడీ ఏమని చదువుకున్నాం? 26వ అధ్యాయం కీర్తనలో 8వ వచనం మరొకసారి చదువుదామా? 26:8. యెహోవా నీ నివాస మందిరమును, తేజో మహిమ నిలుచు స్థలమును. చెప్పండి ఏంటంట? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చేయాలంట? ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే చెప్పగలుగుతారు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే చెప్పగలుగుతారు. ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, దేవుడు ముఖ్యమా, దేవుని సన్నిధి ముఖ్యమా, నాకు నా అనేవారు ముఖ్యమా అంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? అమ్మో, ఎంత మంచోళ్ళు అయిపోయారో మీరు. మరి చుట్టాలు వస్తే మానేస్తున్నారేంటి ప్రార్థనలకి? ఏమండి, బంధువులు వస్తే, ఫోన్ కాల్స్ వస్తే, పనులు వస్తే అదే విచిత్రం. కానీ స్లాబులు వేస్తే తాపి మేస్త్రులు అందరికీ ఎప్పుడు వేస్తారో తెలుసా? ఆదివారాలే వేస్తారు. పనులు వస్తే ఎప్పుడు వస్తాయి తెలుసా? ఆదివారాలే వస్తాయి. కాలేజెస్ కూడా కావాలని ఆదివారాలే తెరుస్తారు. ప్రతి పని ఏదైనా పెట్టాలంటే ప్రతిదీ కూడా, ఆఖరి గమనించారు లేదో, ఆదివారం సెలవు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తున్నారు? ఒక మాట, శుక్రవారం పెట్టారనుకోండి సెలవు, ఎవరికి లాభం? శుక్రవారం ఆరాధించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసు, వాళ్ళకి లాభం. వాళ్ళకన్నా లాభం చేకూర్చాలనుకుంటున్నారు, కానీ మన మాత్రం ఎక్కడ ఉంచకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది సత్యం గనక, ఇది సత్యమైన దేవుడు గనక, పునరుద్ధానం దేవుని యొక్క ఏర్పరచబడిన దినం గనక. అయితే ఒక మాట చెప్పనా, మీరు అనొచ్చు, ఏమంటే ఆదివారం ఆరాధించాలా అంటే, దేవుడు అవకాశం ఇచ్చిన కొలది మనం ఆదివారం ఆరాధిస్తాం. దేవుడు అవకాశం ఇవ్వలేకపోతే శుక్రవారం ఆరాధించి మళ్ళీ ఆదివారం కూడా అవసరమైతే 4 గంటలకు ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రాలేరా? మనకు లేదా అనుభవం లేదా? 4 గంటలకు జరిగిందా లేదా? అసలు ఆరాధనలు మనం గమనిస్తే అర్ధరాత్రులంతా కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మొదట నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి. మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు, అమెరికా దేశంలో జాన్ కిర్క్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన సేవకుడు కాదు. మీరు చార్లీ కిర్క్. ఆయన సేవకుడు కాదు, కానీ ట్రంప్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి వక్త, క్రైస్తవ విలువలు కలిగినటువంటి వ్యక్తి. వాస్తవంగా భారతదేశం తరపున మనం ఆలోచన చేస్తే వాళ్ళు భారతీయులందరికీ కొద్దిగా వ్యతిరేకమైన వ్యక్తులే. ట్రంప్ కానీ లేకపోతే కిర్క్ కానీ. ఎందుకు వ్యతిరేకమైన వ్యక్తులు అంటే, ఇక్కడున్న అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు, అక్కడున్న వాళ్ళ ముందు
మంచి పొజిషన్స్లో ఉంచాలి అనేది వారి యొక్క వాదన. కానీ దాని వెనకున్నటువంటి మరొక కోణం ఏంటి అంటే, వారు క్రైస్తవులు. వారు దేన్ని అనుమతించారో తెలుసా? ఒక చట్టాలు తీసుకొచ్చారు. ఏంటంటే అమెరికా దేశంలో హోమోసెక్సువాలిటీ ఉంటుంది. పురుషులు పురుషుల్ని, స్త్రీలు స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు, అది చట్టం కూడా ఉంది. దానికి వ్యతిరేకంగా ముందు వీళ్ళు గెలవంగానే ఆ చట్టాలను ఏం చేశారంటే రద్దు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం భారతీయులుగా ఆలోచిస్తే ఒకవేళ వారు వ్యతిరేకం అవ్వచ్చేమో, కానీ క్రైస్తవులుగా ఆలోచన చేస్తే వారు చేసింది కరెక్ట్. సరే, ఈ విషయం ఎందుకు చెప్తానంటే, అతను కూడా ఏమీ సేవకుడు కాదు, కానీ ఎంతో ప్రభావవంతంగా దేవుని మాటను కూడా అందించగలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మొత్తానికి చంపారు. చంపితే ఆగిపోయేది కాదు, కానీ ఈరోజు మనమందరం ఆలోచన చేస్తే మన బాధ్యతలు కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవేం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిని ప్రేమించ దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు అందుబాటులో ఉండాలి, దేవుని పనిలో పరిచయలో అందుబాటులో ఉండాలి. అలా ఉండి దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడితిని, యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మానులను రాళ్లను కూర్చి ఉంచి తిని, నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధము పనైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్దున్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుముయు నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని సన్నిధిని ప్రేమించడం మాత్రమే కాదు, మన అందరికీ ఏముండాలంటే సమర్పణ ఉండాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి మాట, ఏముండాలి? సమర్పణ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే మందిరం విషయంలో వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి సమర్పించుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి ఏముండాలి? సమర్పణ ఉండాలి. ఎందుకు అంటే మనం గమనిస్తే ఆ దేవాలయము కట్టబడినటువంటి ఆ రీతి మనం చూసినప్పుడు, దావీదు కట్టాలనుకున్నాడు కానీ దావీదు కట్టగలిగాడా? లేదు. ఆయన దగ్గర బంగారం లేక, కొదువు ఉందా? అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ తన కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా ఏం కట్టించాడు? ఆయన దేవాలయాన్ని కట్టించాడు. దానికి కావలసిన సమకూర్పంతా సమకూర్చి కుమారుడితో చెప్తున్నాడు. అయ్యా, ఏం చెప్పాడంటే, జ్ఞానము కంటే, ఆస్తి కంటే, సంపాదన కంటే, ఐశ్వర్యం కంటే, ఇంకా ధనభాగ్యాల కంటే, అన్నిటికంటే మనకు ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవుని మందిరం. అందుకే సొలొమోను యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క పేరును చూసి షేబాదేశపు రాణి కూడా వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఏంటి సొలొమోనుకున్న వైభోగ్యం ఏంటి అంటే, అప్పుడు అర్థమైంది అంటే ఆయనకున్నదంతా దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, నిన్ను కూడా అంత ఫేమ్లో నిలబెట్టగలడు, నిన్ను కూడా అంత హెచ్చించగలడు, నిన్ను కూడా అంత దీవించగలడు, నిన్ను కూడా అంత ఆస్వాదించగలడు. కానీ ఎప్పుడు అంటే నువ్వు మందిరాన్ని ప్రేమించి, దేవాలయాన్ని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, సమర్పణా హృదయంతో దేవునికి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా ఉంటావో, దేవుడు మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అట్టి కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట మన ముందు ఉంది. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగినట్లుగా ఈ ఉదయకాలం అందరితో మీరు మాట్లాడారు. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
జీవము కలిగిన మా తండ్రి, నాయన మేము ఎలా ఉండాలో నీ సన్నిధిలో, మా ప్రవక్తను ఎలా ఉండాలో నీ సన్నిధిలో, తండ్రి నాయన ఎటువంటి సమర్పణ మాలో ఉండాలో మీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడారు. అంతేకాదు నాయన, అయా మా దేహమే దేవుని ఆలయమని, ఆ ఆలయంలో మీరు నివసిస్తారని మీరు మాతో మాట్లాడారు. దేవా, నీ మందిరం నాయన అయ్యా ఉన్నతంగా చేసి అందులో జనులముగా మమ్మల్ని చేసి దానిలో విస్తరణ కలగజేస్తారని మీరు మాట్లాడారు. తండ్రి, మీకు స్తోత్రములు. జీవము కలిగిన మా ప్రభువా, దేవా, మేమందరూ నాయన అయ్యా పెద్ద కుటుంబంగా మమ్మల్ని చేస్తాం. ఈ పెద్ద కుటుంబంలో నాయన నీ సన్నిధిని ఉంచుతానని, నీ మనస్సు ఉంచుతానని, నీ కనుదృష్టి ఉంచుతానని, మీ సన్నిధి ఆయన మాతో ఉంచుతానని, నాయన మా మధ్యలో ఉంటానని మీరు మాట్లాడారు. మీ మాట సత్యం. మీరు దేవుడు. మీరు మాతో ఉన్నందుకు, మా మధ్యలో ఉన్నందుకు, మా పక్షమై ఉన్నందుకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ బావులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్.